వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. అల్లూరు జిల్లా బీజేపీ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలన, గిరిజన అభివృద్ధి, బీజేపీ విధానాలపై తీవ్రంగా స్పందించిన మాధవ్ పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా అభివర్ణించారు. నిర్వాసితుల పునరావాసానికి కేంద్ర రాష్ట్రాలు కలిసి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడంలో ఆపరేషన్ కగార్ ప్రభావం గణనీయమని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల లోపం వల్ల కొంతమంది యువకులు తప్పుదారి పట్టుతున్నారని, వాటి నివారణకు కేంద్రం చేస్తున్న కృషిని వివరించారు. పెందుర్తి ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు సివిల్ శిక్షణ ఇచ్చి మొదటి బ్యాచ్ నుంచే 10 మంది ఎంపికైన ఘనతను గుర్తు చేశారు. వైద్యం, విద్య, ఉపాధి రంగాల్లో గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని మాధవ్ స్పష్టం చేశారు. మోడల్ స్కూల్స్, మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తూ కేంద్రం పనిచేస్తుందన్నారు. అరకు కాఫీకి బ్రాండింగ్ ఇచ్చిన దృష్టాంతాన్ని ప్రస్తావించారు. కొందరు వామపక్షాలు బీజేపీపై 1/70 యాక్ట్ రద్దు చేస్తుందనే తప్పుడు ప్రచారం చేస్తుండగా ఆ చట్టం యథార్థంగా కొనసాగుతుందని, గిరిజన హక్కుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. జీవో నెంబర్ 3పై వైసీపీ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఆక్షేపించిన మాధవ్, గిరిజనుల కోసం వైసీపీ ఒక న్యాయవాదిని కూడా నియమించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవో నెంబర్ 3కు మద్దతుగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనే పర్యటన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రావడం జరిగింది. ఇవాళ ఈ యొక్క సారథ్యమనే పర్యటన ప్రారంభించే ముందు మన ప్రాంతంలో తిరిగి, మన ప్రాంతంలో విప్లవాన్ని రగిల్చి, మన ప్రాంతంలో బ్రిటిష్ వ్యతిరేకంగా చేసిన అద్భుత పోరాటం, మన మన్య వీరులు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చేసిన అద్భుతమైన పోరాటం, దానికి బ్రిటిష్ వాళ్ళు పితూరి అన్నారు. ఇది ఒక మహోజ్యమైన విప్లవ గాథని మనం ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎవరైతే